హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ డే 5లో ఇంగ్లాండ్ టీం ఒక అద్భుతమైన విజయం సాధించారు. మన టీమిండియా సెట్ చేసిన 371 రన్స్ టార్గెట్ను ఈజీగా కొట్టేసి మ్యాచ్ గెలిచారు. అది కూడా ఇంగ్లాండ్ టీం చాలా మంచి ప్లానింగ్తో ఈ చేజ్ని అప్రోచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేసిన విధానం చూసుకుంటే ఇనీషియల్గా టైం తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేసి ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అండ్ దెన్ మెల్లగా యాక్సలరేట్ చేసి భారీ టార్గెట్ను చాలా సునాయాసంగా కొట్టేశారు. సో ఇంగ్లాండ్ టీంకి అయితే తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద చేజ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫస్ట్ హైయెస్ట్ చేజింగ్ రికార్డ్ కూడా మన టీమిండియా మీద ఉంది. వాళ్ళు 2022 సంవత్సరంలో ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా మీద 378 రన్స్ టార్గెట్ని చేజ్ చేశారు. సో ఇంగ్లాండ్ టీం అయితే 3 ఏళ్ల గ్యాప్లో మన టీమిండియా మీద 2 సార్లు అతిపెద్ద టార్గెట్ని చేజ్ చేసి మ్యాచ్లు గెలిచారు. వేరేజ్ మన టీమిండియా విషయానికి వస్తే ఇది ఒక హిస్టారిక్ లాస్ అని చెప్పుకోవాలి. ఫర్ ది ఫస్ట్ టైం 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టీం 5 సెంచరీలు కొట్టినప్పటికీ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో నిజంగా ఇదైతే మన టీమిండియాతో పాటు ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేని ఒక హార్ట్ బ్రేకింగ్ విషయం అని చెప్పుకోవాలి. పర్టికులర్లీ టెస్ట్ మ్యాచ్లో మన టాప్ 5 బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ డే 1 అండ్ డే 4లో మన వాళ్ళ బ్యాటింగ్ చూసి మ్యాచ్ గెలుస్తారని మన ఆశలు పెంచారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే సిరీస్ స్టార్ట్ కాకముందు ఏదైతే అనుకున్నాం అదే జరిగింది. మన ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీమిండియా ఇంగ్లాండ్ టీంని డిఫీట్ చేయలేకపోయింది. డే 5 అయితే మన టీమిండియా బౌలర్ స్టార్టింగ్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మళ్ళీ మొదటి 1 గంటలో చూసాం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ కూడా బిలో 50 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో డే స్టార్టింగ్లో ఫస్ట్ 1 అవర్ పాటు మన బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కూడా చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే డే స్టార్టింగ్లో ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ ఫ్రెష్గా ఉంటారు. అందులోకి బుమ్రా బ్రిలియంట్ రిథంలో కనిపించాడు. దీంతో ఇంగ్లాండ్ ఓపెనర్స్ బ్లైండ్గా స్టార్టింగ్ నుండి బ్యాట్స్బాల్కి వెళ్ళిపోలేదు. వాళ్ళైతే టైం తీసుకున్నారు, క్రీజులో సెట్ అవ్వడానికి ట్రై చేశారు. అండ్ దెన్ అంతా కుదురుకున్నాక బుమ్రాకి వికెట్స్ అవ్వకుండా తన స్పెల్ను సీ ఆఫ్ చేసిన తర్వాత రెచ్చిపోవడం మొదలుపెట్టారు. సో ఇంగ్లాండ్ టీం యొక్క ప్లాన్ క్లియర్గా కనిపించింది. బుమ్రాని సీ ఆఫ్ చేద్దాం, మిగతా బౌలర్స్ని కొడదాం అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. బట్ మన టీమిండియా బౌలర్స్ అయితే తర్వాత కూడా కొంతవరకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు. మళ్ళీ మరోసారి డ్రాప్డ్ క్యాచెస్ చూసాం. బుమ్రా ఒక టఫ్ రిటర్న్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ దెన్ జైస్వాల్ చూసుకున్న మరోసారి ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. అది కూడా బెండ్ ఎక్కేట్దే. అతను 90స్లో ఉన్నప్పుడు ఆడిన పుల్ షాట్ మిస్ టైం అయింది. బట్ జైస్వాల్ లేట్గా రియాక్ట్ అవ్వడంతో ఆ క్యాచ్ డ్రాప్ అయిపోయింది. అండ్ ఇవే కాకుండా కొంతవరకు మన టీమిండియాకి లక్ కూడా కలిసి రాలేదు. చాలాసార్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎడ్జెస్ తగిలే, అలాగే ఎడ్జెస్ బీట్ అయ్యాయి. బట్ ఎక్కడ కూడా మన టీమిండియాకు వికెట్ దొరకలేదు. సో డెఫినెట్లీ డే 5 అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి లక్ కలిసి వచ్చింది. బట్ టు బీ ఫ్రాంక్ మన టీమిండియా ఇంకా బెటర్గా ఫీల్డింగ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇంకా క్లోజ్గా వెళ్ళేది మ్యాచ్. ఇంగ్లాండ్ టీం మరీ అంత సాఫీగా గెలిచుండేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మ్యాచ్ ఆ ఫైనల్ 1 అవర్ వరకు వెళ్ళడం చూసాం. దీంతో మన వాళ్ళు ఆ మిస్డ్ ఆపర్చునిటీస్ని కనుక గ్రాప్ చేసుకుని ఉంటే మ్యాచ్ ఇంకెంత క్లోజ్గా వెళ్ళి ఉండదో అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మన టీమిండియాకి అయితే డే 5లో ఛాన్సెస్ క్రియేట్ అయ్యాయి. బట్ మన వాళ్ళు ఫుల్ పొటెన్షియల్తో వాటిని తీసుకోలేకపోయారు. మిగిలిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడంలో మన టీమిండియా బౌలర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. క్రాలీ మరియు బెండెకెట్ కలిసి ఏకంగా 188 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు ఫస్ట్ వికెట్కి. అండ్ మన టీమిండియాకి అగెన్స్ట్గా చూసుకుంటే 4th ఇన్నింగ్స్లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సో క్రాలీ మరియు బెండెకెట్ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ బ్యాటింగ్ చూస్తే నేనటి కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్షిప్ లానే వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఒకరు అగ్రెసివ్గా ఆడితే మరొకరు స్లోగా ఆడారు. మెయిన్లీ బెండెకెట్ బ్యాటింగ్లో ఆ స్టాంప్ ఆఫ్ అథారిటీ కనిపించింది. అతను ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కొట్టాడు అండ్ ఇక్కడ కూడా కొట్టాడు. అది కూడా ఇన్నింగ్స్లో చూసుకుంటే 170 బంతుల్లోనే 149 పరుగులు చేశాడు. అంటే దాదాపు 87 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఒక టెస్ట్ మ్యాచ్ యొక్క 4th ఇన్నింగ్స్లో ఇలాంటి సెంచరీ అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు మన టీమిండియా మీద ఒక బ్యాట్స్మెన్ 4th ఇన్నింగ్స్లో ఇంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇంత పెద్ద ఇండివిజువల్ స్కోర్ అయితే నమోదైంది. సో బెండెకెట్ అయితే ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ ఇంగ్లాండ్ టీంను టాప్లో పెట్టేశాడు. ఈవెన్ తర్వాత మన టీమిండియా క్విక్ టైంలో వికెట్లు తీసినప్పటికీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. మెయిన్లీ చివరిలో పార్ట్నర్షిప్స్ చూసాం. జో రూట్ మరియు బెన్ స్టోక్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదైంది. అండ్ దాని తర్వాత జేమ్స్ స్మిత్ మరియు రూట్ కలిసి గేమ్ను ఫినిష్ చేశారు. యాక్చువల్గా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా మంచి టెంప్లెట్తో చేజ్ని ఫినిష్ చేశారు. ఎక్కడ కూడా హరీనెస్ ఫీల్ కాలేదు. వాళ్ళకి ఓవర్కి 3.5 పరుగులు చెప్పిన స్కోర్ చేస్తే సరిపోతుందని సిచ్యువేషన్ ఉంది. అండ్ దానికి తగ్గట్టే సింపుల్గా 4 పరుగులు చెప్పిన కొడుతూ వెళ్ళిపోయారు. మళ్ళీ షార్దుల్ ఠాకూర్ ఒక ఓవర్లో వరుసగా 2 వికెట్లు తీసినప్పుడు కొంతవరకు మ్యాచ్ అడిట్ అవుతుందని అనిపించింది. మన టీమిండియా ఏమైనా కంబ్యాక్ చేస్తారేమో అనుకున్నాం. బట్ జో రూట్ ఇనీషియల్గా స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత అద్భుతంగా కంబ్యాక్ చేసి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సో బెన్ స్టోక్స్ కూడా కొంతవరకు నర్వస్ మూమెంట్స్ ఉన్నప్పటికీ అతను కూడా సర్వే అవ్వగలిగాడు. అండ్ దాని చివరిలో జేమ్స్ స్మిత్ వచ్చి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని ఫినిష్ చేయడం చూసాం. యాక్చువల్ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆ కొలాప్స్ జరగకుండా బాగా అవాయిడ్ చేశారు. ఇదే పొజిషన్లో కనుక మన టీమిండియా ఉంటే ఖచ్చితంగా కొలాప్స్ జరిగిపోయి ఉండేది. సో ఇంగ్లాండ్ టీం అయితే డే 5లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఈ సిరీస్లో లీడ్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రజెంట్ సిరీస్ 1-0 లీడ్లో ఉంది. బట్ మన టీమిండియా మరీ దారుణంగా ఏమీ మ్యాచ్ ఓడిపోలేదు. చాలా వరకు మంచి పోరాట పడమ చూపించారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అసలు మ్యాచ్ స్టార్ట్ కాకముందు మన వాళ్ళ నుండి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు ఎంత పెద్ద స్కోర్లు కొడతారు, ఇంగ్లాండ్ టీంకి ఈ రేంజ్ కాంపిటీషన్ ఇస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మన యంగ్స్టర్స్ అయితే అద్భుతమైన బ్యాటింగ్ డిస్ప్లే చూపించారు. ఎస్పెషల్లీ మ్యాచ్ డే 5 చివరి గంట వరకు వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ మన టీమిండియా టాప్ 5 బ్యాట్స్మెన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు.
సో యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా చాలా బాగా పెర్ఫామ్ చేసింది, కానీ మన వాళ్ళు చేసిన ఒక 3 మిస్టేక్స్ మ్యాచ్ని కాస్ట్ చేశాయి. మేలీ 2 సార్లు లోవర్ ఆర్డర్ కొలాప్స్తో పాటు క్యాచ్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవే గట్టిగా వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పాడు, మాకు మైండ్లో ఒక 430 రన్స్ కొట్టి డిక్లేర్ చేద్దామని థాట్ ఉంది, బట్ మా లోవర్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది, దీనివల్ల మా టీమ్ స్కోర్ 371 దగ్గర అయిపోయిందని చెప్పాడు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకున్న మన టీమిండియాకి 550 కంటే ఎక్కువ పరుగులు కొట్టే అవకాశం ఉంది, బట్ అక్కడ కూడా మన లోవర్ ఆర్డర్ కొలాప్స్ అవడంతో మన వాళ్ళు భారీ స్కోర్ సాధించలేకపోయారు. సో 2 కొలాప్స్లో ఏ ఒక్కటి ఆగినా సరే మన టీమిండియా బెటర్ పొజిషన్లో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకో 100 పరుగులు ఎక్కువ కొట్టుండేవారు, విచ్ మీన్స్ ఈ మ్యాచ్ మన వాళ్ళు గెలవడమో లేకపోతే డ్రా చేసుకోవడమో జరుగుండేది. సో ఈ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో కూడా మన లోవర్ ఆర్డర్ కొలాప్స్ టీమిండియాని గట్టిగా హర్ట్ చేసింది. అంటే ఇంతపాటు సెకండ్ థింగ్ చూసుకుంటే మన వాళ్ళ పూర్ ఫీల్డింగ్. ఈ మ్యాచ్లో చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక యశస్వి జైస్వాల్ 4 క్యాచ్లు డ్రాప్ చేశాడు. సో నార్మల్గా ఫ్లాట్ పిచ్ మీద వికెట్లు పడడానికి ఆపర్చునిటీస్ చాలా రేర్గా క్రియేట్ అవుతూ ఉంటాయి, బట్ అలాంటి రేర్గా క్రియేట్ అయిన ఆపర్చునిటీస్ని మన వాళ్ళు చాలా డ్రాప్ చేశారు. పర్టికులర్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చేశారు. దీనివల్ల టీం కోలుకొని టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేయగలిగింది. అదే మన వాళ్ళు వదిలేసిన క్యాచెస్లో సగం పట్టుకున్నా సరే మన టీంని ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేది ఈ మ్యాచ్లో. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం మన వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్గా క్యాచింగ్ ఎఫిషియన్సీ ఎంత పెరిగితే అంత మంచిదే. అదర్వైజ్ మన వాళ్ళు ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ గెలవడం కూడా కష్టంగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక థర్డ్ మ్యాచ్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఆబ్వియస్లీ మన టీమిండియా బౌలింగ్. సో ఈ టెస్ట్ మ్యాచ్లో ఒక బుమ్రా బౌలింగ్ తప్పితే మిగతా ఎవరి బౌలింగ్ కూడా అంత చెప్పుకోదగ్గ రీతిలో లేదు. సమ్వాట్ జడేజా కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు, కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం చాలా పూర్ బౌలింగ్. ఈవెన్ డే 5లో ప్రసిద్ధి కృష్ణ 2 వికెట్లు తీశాడు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు, కాదనడం లేదు. బట్ స్టిల్ వీళ్ళ బౌలింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. ఎస్పెషల్లీ ప్రసిద్ధి కృష్ణ వికెట్స్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇవ్వడం చూసాం. అతను వికెట్స్ తీసుకున్న 2 బాల్స్ కూడా చాలా మంచి బాల్సే. బట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఇచ్చిన రన్స్ చూడండి, 15 ఓవర్స్లోనే 92 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ఓవర్కి 6.2 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో డెఫినెట్లీ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో 100% కంట్రోల్ అయితే కనిపించలేదు. ఇక శార్దుల్ ఠాకూర్కి పడ్డ 2 వికెట్స్ కూడా అవి గుడ్ బాల్స్ అయితే కావు. ఎస్పెషల్లీ హ్యారీ బ్రూక్ ఒక పూర్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో ఈ టెస్ట్ మ్యాచ్లో థర్డ్ అండ్ ఫోర్త్ సీమ్ బౌలర్ కూడా ఇద్దరు ఫెయిల్ అవ్వడం మన టీమిండియాకు బాగా నెగిటివ్గా మారింది. ఇద్దరు ఒక్కరు ప్రాపర్గా బౌలింగ్ చేసిన మన టీమిండియా ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవారు. మెయిన్ మన వాళ్ళు శార్దుల్ ఠాకూర్ని ఫోర్త్ సీమ్ బౌలర్గా తీసుకుంటే బౌలింగ్ బాగా చేస్తాడని చెప్పి, బట్ ఈ మ్యాచ్లో అతని బౌలింగ్ అంతంత మాత్రంగానే కనిపించింది. మెయిలీ అతను ఎక్కడ కూడా లైన్ అండ్ లెంత్ని అడ్జస్ట్ చేసుకున్నట్టు కనిపించలేదు. ఎక్కువగా బ్యాట్స్మెన్ యొక్క ప్యాడ్స్ని టార్గెట్ చేస్తూ పూర్ బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో ఎంత విషయంలో చూసుకున్న కన్సిస్టెన్సీ కనిపించలేదు. సో శార్దుల్ ఠాకూర్ మరియు ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ ఫెయిల్యూర్ కూడా మన టీమిండియా ఓటమికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈవెన్ సిరాజ్ బౌలింగ్ చూసుకున్న చాలా వరకు హాట్ అండ్ కోల్గానే ఉంది. అతను కూడా ప్రాపర్గా లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయలేకపోయాడు. బట్ ముందు చెప్పిన ఇద్దరితో పోలిస్తే కాస్త బెటర్గా బౌలింగ్ చేశాడు. మెయిలీ డే 5లో అతను బౌలింగ్లో ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయ్యాయి, బట్ లక్ కలిసి రాలేదు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోవడానికి 3 మెయిన్ రీజన్స్ అయితే ఇవే. ఫస్ట్ వన్ చూసుకుంటే 2 ఇన్నింగ్స్లో కూడా మన లోవర్ ఆర్డర్ దారుణంగా కొలాప్స్ అయింది. అండ్ దెన్ సెకండ్ వన్ చూసుకుంటే క్యాచింగ్ వరస్ట్గా ఉంది. ఇక చివరిగా బౌలింగ్ కూడా బుమ్రా తప్పితే మిగతా వారు కూడా అంత మంచి బౌలింగ్ చేయలేకపోయారు. సో మెయిన్లీ 3 మిస్టేక్స్ కారణంగానే మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. అదర్వైజ్ ఒక మెమరబుల్ విక్టరీ సాధించి ఉండేవారు. ఇక గిల్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే అతను మరీ ఎక్కువగా బ్లేమ్ చేయలేం, ఎందుకంటే అతను టూ యంగ్. కొంతవరకు డే 5లో ప్రెజర్లో కనిపించాడు. మెయిన్లీ బౌలర్స్ వికెట్లు తీయలేకపోవడంతో డిఫెన్సివ్ ఫీల్ సెట్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ నేను దీన్ని పట్టుకుని మరీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గిల్ యొక్క క్యాప్టెన్సీని బ్లేమ్ చేయలేం. చాలా వరకు ఈ మ్యాచ్లో అతను టీంని బాగానే పంపిడప్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మనం ముందు చెప్పుకున్న 3 మిస్టేక్స్లో ఏ ఒక్కటి జరగకపోయినా సరే మన టీమిండియా మ్యాచ్లో గెలిచుండేది. సో డెఫినెట్లీ ఇదైతే చాలా క్లోజ్ మ్యాచ్. మన టీమిండియా అనుకున్న దానికంటే బాగా పెర్ఫామ్ చేసిందే. కానీ ఇంగ్లాండ్ టీం బేపచ్చంగా పెర్ఫామ్ చేసిన దానికంటే మన వాళ్ళు మిస్టేక్స్ వల్ల మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి మనకు డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎనివే హోప్ఫుల్లీ 2 టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఎస్పెషల్లీ 2 టెస్ట్ మ్యాచ్కి ఆల్మోస్ట్ 1 వీక్ బ్రేక్ ఉంది. మళ్ళీ జూలై 2 వరకు మ్యాచ్ లేదు. చూడాలి మరి గ్యాప్ని యూటిలైజ్ చేసుకుని మన టీమిండియా 2 టెస్ట్ మ్యాచ్కు ఎంత మంచి ప్లానింగ్తో వస్తారనేది.